దావీదు భక్తుని జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మీరు 34వ కీర్తన 4వ వచనం చదివితే అక్కడ అంటాడు, నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు అనే మాట దావీదు భక్తుడు వాడాడు. కలిగిన భయములన్నింటిలో నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కొన్నింటిలోంచి కాదు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన చేతులకు, ఆయన దయగల చేతులకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన అన్ని భయాల నుంచి నేను విడుదల చేసే దేవుడు. ఈ రోజులో ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచం అంతా కూడా భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు. ఎక్కడ చూడండి భయం భయం భయం. కుటుంబాల్లో భయం, రాజకీయవేత్తల్లో భయం, దేశాధ్యక్షుల్లో భయం, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఉంటూ ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరలా అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, ఆ వైరస్ వస్తుందేమో, లేదా ఈ భూకంపం వస్తుందేమో, ఈ సునామీ వస్తుందేమో, ఏదో ఒక రకమైన చేప ఒడ్డుకొచ్చి చచ్చిపోయింది, ఇంకా మరలా ఉపద్రవాలు ఏమైనా రావచ్చు